నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయ అధినేతలందరూ కూడా ఇతర దేశాల్లో మకాన్ చేశారు. అన్ని పార్టీల అధినేతలు ఒక్కొక్కరు దేశానికి వెళ్ళిపోయి కొద్దిగా రెస్ట్లో ఉన్నారు. మళ్ళీ జూన్ 1 కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ మళ్ళీ తెలుగు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. మరి ఇప్పటికే లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత కూటమి నాయకులందరూ కూడా అధికారంలో రాబోతున్నాం, అధికారంలోకి వచ్చేస్తున్నాం, ఇన్ని సీట్లు వస్తాయని చెప్పన్నారు. క్రమేపీ చూస్తే ఆ యొక్క పందాలు కట్టేవాళ్ళు, బెట్టింగ్లు కట్టేవాళ్ళు కొద్దిగా స్లో అయ్యారు. ఎందుకు స్లో అయ్యారు? రాష్ట్రంలో కూటమికి ఛాన్స్ సన్నగిలిందా? అధికారంలో వచ్చే అవకాశాలు కనుసూపు మేరలో కనిపించడం లేదా? మరి లెక్కల్లో ఎక్కడన్నా తప్పులు ఉన్నాయా? ఎక్కడన్నా పొరపాటు పడ్డామని గ్రహించారా? తెలియదు. కానీ మనకున్న సమాచారం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇప్పుడు మొన్నటి వరకు టీడీపీ కూటమి పందాలకి తెగబడ్డారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పందెం కడతానికి రెడీ అయితే ఎదురు పందెం కడతానికి వచ్చేవాళ్ళు తగ్గారని చెప్పి మాకున్న సమాచారం. మరి ఎందుకు ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పి ఏమన్నా లెక్కలేమన్నా కరెక్ట్గా లెక్కలేసారా? బూత్ వేసుగా లెక్కలేసుకున్నారా? లేదంటే మరి ఏ కారణంతో కూటమి నాయకులు లెక్కలు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? అధికారంలో రావట్లేదని ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం ఖాయమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లాల వారీగా పందాలకు రెడీ అవుతున్నారు. కొంతమంది ఆ పందాలకు వచ్చే అవకాశం కనిపించలేదంటున్నారు. మరి కొద్దిసేపటి క్రితం బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా సూక్ష్మంగా మరి కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 175, వై నాట్ 175 జగన్ గారి నినాదం ఫస్ట్ నుంచి ఏమి నడుస్తుందో ఆ నినాదానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో జూన్ 4న 175 వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో విజయ దుందుబి మోగించబోతుందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కొద్దిసేపటి క్రితం చెప్పారు. మరి విజయనగరం జిల్లాలో 9కి 9 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని, శ్రీకాకుళం జిల్లాలో 10కి 10, విజయనగరం జిల్లాలో దాదాపుగా మెజార్టీ స్థానాలు, రాయలసీమ జిల్లాలో చెప్పనవసరం లేదు, గోదావరి జిల్లాలో అయితే 34 నియోజకవర్గాలు ఖచ్చితంగా 15 సీట్లకు పైబడి ఒక్క సీటు కూడా తగ్గదు, ఖచ్చితంగా విజయ దుందుబి మోగించబోతున్నాం అని బొత్స సత్యనారాయణ గారు ఒక సీనియర్ మినిస్టర్, సీనియర్ పొలిటీషియన్. ఆయన లెక్కలకి చాలా అర్థాలు ఉంటాయి. మరి ఆయన వేళ క్లియర్ కట్గా చెప్పగలిగారు. 175 అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో 3 సార్లు నొక్కానించారు. 175, 175, 175. మరి ఏంటి వాళ్ళకున్న ధీమా ఏంటి? వాళ్ళ లెక్కలేంటి? మరి మనకున్న సమాచారం రాష్ట్రంలో 8 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ చాలా వన్ సైడ్ స్వీప్ చేస్తుందని చెప్పి మనకున్న సమాచారం. మరి 13 జిల్లాల్లో 8 జిల్లాలు వన్ సైడ్గా వైఎస్ఆర్సీపీకి స్వీప్ చేస్తే మిగిలిన 5 జిల్లాల్లో పరిస్థితి మరి మిగిలిన పార్టీలకి ఒకే పార్టీకి ఉంటుందా అంటే మరి అక్కడ కూడా పోటీ ఉంటే మరి కూటమి పరిస్థితి ఏంటి? కూటమి దరిదాపుల్లో ఉండే అవకాశం లేదా? సీట్లు కనీసం వచ్చే అవకాశం ఉందా లేదని చర్చ నడుతున్న తరుణంలో మరి బొత్స గారి కామెంట్స్ ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి, కీలకంగా మారాయి. ప్రభుత్వంలో రాబోతున్నాం, గవర్నమెంట్ మాది అని చెప్పి వైఎస్ఆర్సీపీ పోలింగ్ అయిన 2-3 రోజుల తర్వాత చెప్పారు. సాక్షాత్ సీఎం గారు 151 సీట్లు దాటి సీట్లు రాబోతున్నాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుందని చెప్పిన సందర్భం అందరూ విన్నారు, అందరూ తెలుసుకున్నారు. మరి 151 సీట్లు పైబడి అంటే 160, 175 అంటే మరి అంకి చెప్పలేదు. కానీ 151 దాటిందంటే అది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు చెప్పలేము. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా 175 సీట్లు గెలవబోతుందని చెప్పి చాలా ధీమాగా చెప్పారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వై నాట్ 175? పోలింగ్ అయిన తర్వాత 150 దాటి సీట్లు సాధిస్తుంటే అదే 175 వరకు వెళ్తున్నారా?
అనేది పెద్ద చర్చకు దారితీస్తుంది. ఏదైనా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధీమాలో ఉన్నారు. ఖచ్చితంగా గెలుపు మామూలు గెలుపు కాదు, గతంలో కంటే ఎక్కువ సీట్లు రాబోతుంది వైఎస్ఆర్సీపీకి అని వైఎస్ఆర్సీపీలో సీనియర్ లీడర్స్ అందరూ కూడా చెప్తున్నారు. మరి కూటమి ఎక్కడ కూడా ఇప్పటి వరకు నిన్న మొన్న ఉన్న అడవుడు ఇప్పుడు కనిపించడం లేదు. మరి ఆ కూటమి అధినేత ఇతర దేశాల్లో ఉన్నారు, మరి ఆయనే మాట్లాడలేదు. మరి కూటమి కూడా నాయకులు గత 4 రోజులు ఉన్న వర్షాల ఒక్కసారికి పల్స్ బీపీ పల్స్ ఎలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయో ఆ విధంగా ఉందని చెప్పి చాలామంది ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ జోష్లో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా జిల్లాల్లో నియోజకవర్గంలో జోష్లో ఉన్నారని, వైఎస్ఆర్సీపీ రావడం పక్కా అని చెప్పి క్లారిటీకి వచ్చారని చెప్పి మనకు తెలుస్తుంది. మరి పందాలు కట్టేవాళ్ళు కూడా రమ్మని చెప్పి నియోజకవర్గాల నుంచి పక్క నియోజకవర్గాలకి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తున్నారు. మరి ఎవరి ధీమా ఏంటో ఎవరికి అర్థం కాదు. మరి బొత్స గారు చెప్పిన 175 కరెక్ట్ అవుతుందా, జగన్ గారు చెప్పిన 151 అబవ్ అంటే అదే 175వా, లేకపోతే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 ఎందుకు రాదు, ఎందుకు కాకూడదని ఎలా ప్రశ్నిస్తున్నారో, మరి జూన్ 4న అదే జరగబోతుందా, మరి ఏం జరుగుతుంది, ఎవరికి అధికారం రాబోతుంది, ఏ పార్టీది అధికారమో మరి జూన్ 4నే డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొద్ది రోజులు ప్రజలు వెయిట్ చేస్తే జూన్ 4న ప్రజలు పట్టం ఎవరికి కడతారు. కానీ ఎవరికి పట్టం కట్టినా వారు వన్ సైడే, మహిళా ఓట్ బ్యాంక్ అంతా కూడా వన్ సైడే. ఎవరికి ఆ మహిళలు ఓట్లు వేశారు, ఆ 1% ఓట్లు ఎవరికని కంగారులో ఉన్నారా? ప్రజలు గతంలోకి ఇప్పటికి చాలా తెలివి మీరున్నారు, క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ అధినాయకుడు ఏం చెప్తే ఏది చేస్తారు ఏది చేయరు అవగాహన ఉంది. కాబట్టి 1% ఓట్ బ్యాంకు 2019 కంటే పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పార్టీ, వాళ్ళు ఎంచుకునే పార్టీ, వాళ్ళకి ఉపయోగం జరుగుతున్న పార్టీకే మళ్ళీ పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉండే అంతమంది మహిళలు ఓటేశారంటే సై అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి అది ఎవరికి సై కొట్టారో, మహిళలందరూ ఎవరికి జెండా జై కొట్టబోతున్నారో జూన్ 4నే చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.